మీకు ఎవరన్నా డబ్బు ఇస్తానని ప్రలోభ పెడితే మీరు వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అది హరీష్ రావు అయినా వెంకటరామరెడ్డి అయినా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయకపోతే మీ పక్షాన నిలబడతాను, కొట్లాడతానని చెప్తా ఉన్నాను. కాదు కూడదని హరీష్ రావు ఎంగిలి మెతుకులకు ఆశపడి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇట్లాంటి తప్పుడు పనులను చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు we will chase you like anything and will make the government and the departments to take appropriate action against your careers. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి పోలీస్ మిత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు జరిగే ఈ మహాభారత సంగ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులకి నేను చేసే అప్పీల్ ఒకటే. ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినా మీరు పొరపాటున పోతే ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరదాకా రఘునందన్ రావు ఖచ్చితంగా చట్టాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి దయచేసి మా కొట్లాటలో ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్టు ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి మా పంచాయతీలకు రావద్దని, హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలు చేసేటువంటి ఈ తప్పుడు పనులకి మీరు సాక్షులుగా నిలవద్దు, ప్రేక్షక పాత్ర వహించొద్దు, అందులో మీరు సూత్రధారులు కావద్దని నేను సవినయంగా అప్పీల్ చేస్తూ కొద్దిసేపటి తర్వాత ఈ 40 పేర్లు ఎవరైతే సెర్ఫ్ కింద పనిచేసేటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారికి వీళ్ళందరి మీద రాతపూర్వకమైనటువంటి ఇంకొక ఫిర్యాదు రెడీ చేసుకున్నాం. కొద్దిసేపట్లో అది కూడా ఇస్తా ఉన్నాం. అందుకని ఏపీఎంలు, సీసీలు, టీఏలు దయచేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పనిచేస్తున్న మీరు గత 2-3 ఎన్నికలలో హరీష్ రావు చెప్పినట్టు పనిచేసిరు. ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేదు. కొద్ది రోజులలో హరీష్ రావు గారు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి రీచ్ అవుతాడు. కాబట్టి ఆయనతో పాటు మీకు పోవాలనే కోరిక ఉంటే దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయండి. ఆ రోజు మిమ్మల్ని హరీష్ రావు కాపాడాడు, చంద్రశేఖరరావు కూడా కాపాడాడు, ప్రభాకర్ రెడ్డి అయితే అసలే అడ్రస్ ఉండడు, వెంకటరామరెడ్డి అయితే విమానం ఎక్కి పారిపోతాడు. కాబట్టి తప్పుడు పనులు చేయొద్దని నేను దయించి ప్రభుత్వ ఉద్యోగులందరికీ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.